సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయ్యారు. నెక్స్ట్ ఆ ఒక్క సీటు కూడా మేము రానివ్వకుండా తొక్కి పట్టి నార తీస్తాం అని అంటున్నారు కదా సార్. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఆయనకు ఆ 11 సీట్లు కాదు, ఒక్క సీటు కూడా రాదు మేడం. ఆయనకు 175 వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈ తప్ప ఎవరికి జగన్కు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ ఒక సీట్ వస్తుంది ముందు. ఆయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఎన్ని పెట్టుకోదు ఆయనకు ఏముందని. ఆయనకే 21 సీట్లు వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి 11 వచ్చింది కదా. అవి మొన్న ఎట్లా వచ్చినాయిలే. ఆ మోడీ ఉండబట్టి ఎట్లా సపోర్ట్లు ఉండబట్టి కూటం కాబట్టి వచ్చినాయి. తెలంగాణకు రమ్మను ఎవరైనా ముగ్గురులలో ఎవరికోళ్ళు రమ్మను గాల్లో వెళ్ళిపోతారు. ఉండేది మరి ఉద్యోగాల పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఉద్యోగాలు ఏందండి, సచివాలయాలు పెట్టింది ఎవరు? జగన్. ఉద్యోగాలు ఇచ్చింది ఆయన. ఏమి ఇచ్చిండు? డిఎస్సీలో ఏ పడ్డాయి? నిన్న పడ్డాయి కొద్దిగా రెండు. ఆ DSC ఆ డిఎస్సీలో కూడా అవకతవకలు జరిగినాయి కదా. అవతల ఫుల్ జరిగి గోల అయి కూడా పాపము ఏంది అని ఇచ్చింది. మరి కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా ప్రభుత్వం. ఇచ్చినట్టు ఇప్పుడు జనాలకు తెలియాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు అని చెప్పి అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేనప్పుడు ఆయన మేలు అనిపించింది. ఇప్పుడు ఈయన కాడికి అనుభవం 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న ఈయన కాడికి ఆయన బాగా ఇది చేసిండు పరిపాలన. ఏం చేసిండు? ఏంటంటే సచివాలయాలు చేసా, ఉద్యోగాలు ఇచ్చా, అన్నీ చేసిండు ఆయన. ఈయనేం చేసిండు? కాలేజీలు కట్టించా. చంద్రబాబు నాయుడు కట్టలేదా? ఏది ఒకటన్నా చూపి మనం అని కట్టించినాయి. ఇటు మరి పొగాకు రైతులకు ఎంత అమ్మినా ఇప్పుడు 30,300 పడుతుంది రేటు. ఇవాళ 16 రూపాయలు పడుతుంది రైతులకు. కేజీకి 16. ఆయన ఉన్నప్పుడు 30 రూపాయలు. మరి రోజువారీ మీరు సిగరెట్ రేట్ పెరుగుతుంది, మరి పొగాకు సిగరెట్ ఇవాళ 13 రూపాయలు 14 రూపాయలు తీసుకుంటారు. పొగాకు కాస్ట్ ఎంత పడుతుంది ధర? ఏముంది డబ్బు కంపెనీలన్నీ కూటమైంది. వీళ్ళ కూటమి ప్రభుత్వం లాగా వాళ్ళు అట్లా చేసుకుంటారు. అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగానే ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి నేను ఇస్తాను డబ్బులు కొనండి చెప్పి ఎదిరించి నేను అసలు అడిగింది అది. మరి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి రైతు భరోసాలు కానీ లేదంటే ఆసరాలు కానీ ఎలాంటి సబ్సిడీలు కానీ? రైతు భరోసాలు అంటే అప్పుడు జగన్ వేసిండు, ఈయన వేసిండు. ఈయన ఒక సపరేట్గా తీసుకొచ్చి ఇచ్చింది ఏమి లేదు కదా. అసలు కొంతమందికి ఇక్కడైతే వస్తున్నాయి, మళ్ళీ అంతలకల్లా కొంతమంది రాలేదంటున్నా. ఆయన సపరేట్ కొత్తగా ఇచ్చింది కాదు ఆయన, కొత్తగా ఏం తెచ్చి ఇవ్వలేదుగా. ఆయన ఇచ్చిన పథకమేగా ఇది. ఆరోగ్యశ్రీ సేవలు ఎట్లా ఉన్నాయండి? ఆరోగ్యశ్రీలా అసలు ఎక్కడ ఉన్నాయి? ఆరోగ్యశ్రీ ఏమి ఇస్తుండ్రు వేయట్లేదుగా. పెన్షన్ల పరిస్థితి ఎలా ఉంది? పెన్షన్లు ఇస్తుండ్రు, ఇప్పుడు వాళ్ళు దిగుతుండ్రు. ఇంటికి కొత్త అసలు లేవు, ఆ పాత వాళ్ళకి ఇస్తుండ్రు. కొత్త పెన్షన్ అనేది లేదు. అప్పుడు నెలకు ఒకసారి ఇచ్చిండ్రు. ఎవరి పరిపాలన వస్తే బాగుంటుంది అంటారు? జగన్ పరిపాలన వస్తేనే బాగుంటుంది. కదా వాళ్ళు రానిచ్చే జనాల దగ్గర ఉంటే వాళ్ళు రానిచ్చేది ఏముంది? జనాలు కదా. జనాలు అంటే చర్యలు జనాలని జనాలు ఓట్లు అయితే వేసిండ్రు. ఏదో కిరికిరి చేసుకున్నారులే. ఎట్లా ఊరుకుంటారు? ఇంకా నేను తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి జైలు పంపిస్తాను అంటున్నాడు కదా. ఆయన తలుచుకుంటే ఆయన ఆడపోవాలా ముందు అది చెప్పు. ఆయన ఏం చేస్తాడు కానీ జైలు చంద్రబాబు నాయుడు అంటా కూడా అన్నలే నేస్తే తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని నిమిషాల్లో జైలు పంపిస్తాను. పంపించాడు ఆయన చూసి అలా జైలు.